ఇన్ని రోజుల దాకా రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడారు? అరే లుచ్చా లంబడి కొడక అది ఇది అనుకున్న మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు సింపతి ప్లే చేస్తున్నాడు. అంటే అయ్యా బాంచన్ మాకు ఓటేయండి మీరు ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా పైన కుట్ర చేస్తున్నారు, అది చేస్తున్నారు. మరి ఈయన ఒక బీఆర్ఎస్ పార్టీనే గుర్తొస్తుందా? బీజేపీ పార్టీ ఉంది, మిగతా కొన్ని వేరు వేరు పార్టీలు ఉన్నాయి. మరి ఆ పార్టీల మీద మాట్లాడకుండా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మీదనే ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు ఈయన తట్టుకోలేకపోతున్నారు. ఫస్ట్ అది ఆ స్ట్రాటజీ సింపతి ప్లే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడితే గత సర్కారుపై విరుచుకుపడతారు, పేగులు మెడలో వేసుకుంటానని అంటారు, ట్రాయర్లు విప్పిస్తానని హెచ్చరిస్తారు, రండలు లంగలు ఇలా ఏది నోటికి వస్తే అది అనేస్తారు. బయట పార్టీ వాళ్లే కాదు సొంత పార్టీ నేతలు తోక జాడిస్తే కత్తిరిస్తానని, కత్తెర తన జేబులోనే ఉందని వార్నింగ్ ఇస్తారు. కానీ ఇప్పుడు ఆయన తన ట్రాక్ లో నుంచి కాస్త పక్కకు వచ్చినట్టుగా కనిపిస్తుంది.